హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ ఫైనల్ గా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా ఇవాళ ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది సార్. మరి అసలు ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, ఒకసారి మరి హిడ్మా చనిపోయాడు కాబట్టి ఈ నేపథ్యంలో ఒకసారి తన బయోగ్రఫీ కూడా చెప్తారా సార్? మామూలుగా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. హిడ్మా అంటే చనిపోవడం కానీ లేకపోతే సరెండర్ కావడం కానీ రెండే మార్గాలు ఉన్నాయి హిడ్మా ముందు అనేది నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో ఎందుకంటే హిడ్మాని పట్టుకోవడానికి November 30th డెడ్ లైన్గా పెట్టారు. సో ఆ డెడ్ లైన్ లోపలనే హిడ్మాని ఈరోజు ఉదయం 6:30-7 గంటల మధ్య మనకి వెస్ట్ గోదావరిలో మారేడుమిల్లి ఫారెస్ట్ ఉంది. అక్కడ ట్రై జంక్షన్ అంటారు. ట్రై జంక్షన్ అంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ మూడుకి జంక్షన్ అది. దాన్ని ట్రాన్సిట్ రూట్ ఫార్ మావోయిస్టులు అని కూడా అంటారు. అంటే ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ నిర్బంధం ఎక్కువ ఉన్నప్పుడు ఆ ట్రాన్సిట్ రూట్గా దీన్ని వాడుకుంటుంటారు. సో అక్కడ ఈరోజు మార్నింగ్ 6:30 గంటలకి నుంచి స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు హోరాహోరీగా ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. అంటే అక్కడ మావోయిస్టులు ఉన్నారనేది ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ ఆంధ్రాలో ఉండే ఇంటెలిజెన్స్ లడ్డా, ఆయన ఇంటెలిజెన్స్ డీజీ, సో వాళ్ళకి మహేష్ కుమార్ లడ్డా, ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు. దాంతో వీళ్ళు ఇక్కడ గ్రే హౌండ్స్ పోలీసులు, తర్వాత అక్కడ జంగిల్ వార్ఫేర్లో ఉన్న కొంతమంది పోలీసులు, కొంత నేషనల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వచ్చి సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పాల్గొన్నట్టు చెప్తున్నారు. సో ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికి అందుతున్న సమాచారం మేరకు సో వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. అక్కడ హిడ్మా ప్లస్ అతను సెక్యూరిటీ టీం, ఒక 40-50 మంది సెక్యూరిటీ టీం ఉన్నారు. అందులో చాలామంది పారిపోయారు. ఒక 6 మంది మాత్రం చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి చూసుకున్నప్పుడు హిడ్మా వాళ్ళ భార్య రాజీ, ఆమె పేరు, ఆమె రాజక్క అని కూడా పిలుస్తారు. సో ఆమె ఉన్నారు. మిగతా వాళ్ళు బాడీ గార్డ్స్ మాత్రమే. సో హిడ్మాని ఎటకేలకి చంపేశామని చెప్తున్నారు. ఆల్రెడీ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా అనౌన్స్ చేశాడు. అట్లాగే అమిత్ షా కూడా దీని గురించి ఆఫీసర్లకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు. మొత్తంగా ఒక రకంగా చెప్పాలంటే హిడ్మాని చంపేయడం అనేది ఈ అతిపెద్ద విజయంగా సెక్యూరిటీ ఫోర్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే హిడ్మా వెరీ వెరీ పాపులర్. ఒక రకంగా మావోయిస్టు, ఇండియన్ మావోయిస్ట్ మూమెంట్కి ద ఫేస్, ముఖం ప్రధానంగా హిడ్మానే ఇవాళ. ఎందుకంటే అందరూ సరెండర్ అయిపోయారు లేదంటే చనిపోయారు. సో హిడ్మా కానీ చనిపోతే ఈ ఉద్యమాన్ని అణచివేయడం ఈజీ అవుతుంది. ఇంకెవరో కూడా గ్రౌండ్ లెవెల్లో పోరాడే నాయకులు, పెద్ద స్థాయి నాయకులు ఎవరు లేరు. హిడ్మా పోయినాక ఇది 2 రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకటి, సింబాలిక్గా హిడ్మాని చంపేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా ఏ స్థాయి పాపులర్ అంటే ఆ మధ్య బస్తర్ టాకీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్కి ఒక న్యూయార్క్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ వస్తే ఫస్ట్ అతను అడిగింది హిడ్మాన్ గురించే అడిగాడని బస్తర్ టాకీస్ అతను చెప్తున్నాడు. సో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్ మావోయిస్ట్ మూమెంట్ అనగానే హిడ్మానే గుర్తొస్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే హిడ్మా దాదాపు 27 సార్లు ఈ మిలిటరీ మీద అటాక్స్ చేశాడు. 100 మంది పోలీసులు కావచ్చు లేకపోతే పారామిలిటరీ వాళ్ళని చంపిన చరిత్ర హిడ్మాకు ఉంది. దంతెవాడలో 2010లో దంతెవాడలో దాదాపు 76 మంది సిఆర్పిఎఫ్ బలగాల్ని చంపిన దాంట్లో కూడా హిడ్మానే ఉంది. సో హిడ్మాకి అంత చరిత్ర ఉంది. రెండోది, ఫస్ట్ టైం ఒక ఆదివాసీ యువకుడు సెంట్రల్ కమిటీ స్థాయికి, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదిగిన వ్యక్తి కూడా హిడ్మానే. ఇంకెవరు ఆ తర్వాత కానీ ముందు కానీ సెంట్రల్ కమిటీ స్థాయిలో ఒక ఆదివాసీ యువకుడు ఎదిగిన పరిస్థితి లేదు. అందువల్ల హిడ్మాది నిజంగా ఒక బయోగ్రఫీ రాయగలిగి ఒక సినిమా తీయగలిగిన చరిత్ర అతనిది. సో బ్రీఫ్గా మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టి మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్నదే ఉంది కాబట్టి ఆ మేరకు చెప్పుకుందాం. హిడ్మా 1981లో పుట్టాడని చెప్తున్నారు. సుక్మా జిల్లాలో పూవర్తి అనే ఒక గ్రామంలో పుట్టాడు. సో ఇప్పుడు అది ఛత్తీస్గఢ్ జిల్లా ఉంది. అతను 10th క్లాస్ వరకు అక్కడ ట్రైబల్స్కి ఉన్న హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. అయితే అక్కడ మావోయిస్టులు జనతన సర్కార్ అంటారు. జనతన సర్కార్ అంటే వాళ్లే డెవలప్మెంట్, మావోయిస్టులే డెవలప్మెంట్ కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ చాలా విలేజ్లు, ఇది వచ్చి ఏంటంటే
ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు. దాదాపు ఒక 50-58 గ్రూప్స్ ఇండియాలో, మొత్తం ఇండియాలో 500 ట్రైబల్ గ్రూప్స్ ఉంటే అందులో ఒక 50కి పైన ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా డివైడ్ చేశారు. ఈ గ్రామాల్లో రెవెన్యూ విలేజెస్ కూడా కావవి. పోలీసులు వాటిని పాకిస్తాన్ అని పిలుస్తారు. అంత వెనుకబాటు గ్రామాలు. ఆ గ్రామాల్లో మావోయిస్టులు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. జనతన సర్కార్ పేరుతో అక్కడ వాళ్ళకి రోడ్లు వేయడం, వాళ్ళకి చెరువులు కట్టించడం, వ్యవసాయం చేయించడం, వాళ్ళకి మెడిసిన్ చేయించడం, చదువు చెప్పించడం పిల్లకాయలకి, ఇవన్నీ కూడా మావోయిస్టులు అక్కడ చేశారు. మావోయిస్టులు చాలామంది అనుకున్నట్టు ఆయుధాలు పట్టుకొని పోరాటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లో ఈ ప్రభుత్వాలు చేయలేని పని మావోయిస్టులు అక్కడ చేశారు. దాని పేరు జనతన్ సర్కార్. దాని మీద తెలుగులో కూడా పుస్తకాలు వచ్చాయి. సో ఈ జనతన్ సర్కార్లో భాగంగా వీళ్ళ గ్రామంలో ఒక చిన్న కుంట నిర్మించారు. అది చూసి ఈ అబ్బాయి ఇన్స్పైర్ అయినట్టుగా చెబుతున్నారు. సో ఇన్స్పైర్ అయ్యి అప్పుడు రమేష్ పుడియమి అలియాస్ బదరన్ అనే ఆ ఏరియాలో నక్సలైట్ లీడర్, మావోయిస్ట్ లీడర్ పనిచేస్తున్నప్పుడు అతను అప్రోచ్ అయ్యి నేను కూడా మీ ఉద్యమంలో పనిచేస్తానని చెప్తే బదరన్న తన కింద అతన్ని తీసుకొని అతనికి ట్రైనింగ్ ఇచ్చి మావోయిస్ట్ పార్టీ అంటే ఏంటి, దీని లక్ష్యం ఏంటి, సిద్ధాంతం ఏంటి, ఎలా పనిచేయాలి, ఇవన్నీ కూడా ఆయన నేర్పించాడు. 2 ఏళ్ళు ఈ బదరన్నతో కూడా తిరిగాడు. తిరిగిన తర్వాత అతను ఒక డిసిప్లైను, టాలెంటు, పుస్తకాలు చదవడంలో స్పీడు, మిలిటరీ యాంగిల్లో కూడా అతను చాలా ఫాస్ట్గా ఉండడం, ఇవన్నీ చూసి ఇతన్ని పిఎల్జిఎల్కి తీసుకున్నారు. పిఎల్జి అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటారు. దీన్నే రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. అంటే ఒక దళాలు వేరు, పిఎల్జిఏ వేరు. పిఎల్జి అంటే మోర్ స్ట్రక్చర్డ్గా ఒక ఆర్మీకి ఉండాల్సిన లక్షణాలతో, అంటే ప్లాటూన్స్, బెటాలియన్ అలా డివైడ్ చేస్తారు. సో అలాగా అతను పిఎల్జిఏలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా ఎదిగాడు. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్ళాడు. అక్కడ జోనల్ కమిటీ మెంబర్గా పనిచేసి దాని తర్వాత జోనల్ కమిటీ సెక్రటరీ అయ్యాడు. అట్లాగే ఫస్ట్ టైము ఇతను గోండు ట్రైబల్ లేదా ఎనీ ట్రైబల్ సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదిగింది కూడా ఇతనే. అట్లాగే సెంట్రల్ కమిటీలో యంగెస్ట్ మెంబర్ కూడా ఇతనే. మిగతా అందరికి కూడా 60 ఏళ్ళు పైన వాళ్ళు. సో ఇతను ఒక్కడే అనమాట. అలాగా ఇతను ఒకటి మిలిటరీలో ఎక్స్పర్ట్గా ఎదిగాడు. 2 లీడర్షిప్, ఎందుకంటే ఆ ఏరియాలంతా ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని రిక్రూట్ చేయడంలో కూడా కొన్ని వందల వేల మందిని ఇతను రిక్రూట్ చేయగలిగాడు. సో ఇక పర్సనల్ విషయానికి వస్తే ఇతని ఫ్యామిలీలో వీళ్ళ చెల్లెలు, వీళ్ళ భార్య అందరూ కూడా ఉద్యమంలోనే పనిచేశారు. ముసలి తల్లి మాత్రమే ఇంట్లో ఉంది. అయితే వీళ్ళ చెల్లెలు ఈ మధ్యకాలంలో ఫిబ్రవరిలో సరెండర్ అయిపోయింది. ఈయన అక్కడే పనిచేస్తున్నాడు. ఈయనతో కూడా పనిచేసిన సుందరి అనే ఒక ఆమె ఈ మధ్య సరెండర్ అయిపోయి డిఆర్జీలో చేరింది. డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అంటారు. అది చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అక్కడ, అంటే పోలీసుల తరపున. సో దాంట్లో ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఇతనితో కూడా నేను సెక్యూరిటీలో ఉన్నాను. అతనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఫస్ట్ క్వాలిటీ డిసిప్లైన్. అతను చాలా డిసిప్లైన్గా 4 గంటలకు లేస్తాడు. లేవగానే రేడియోలో న్యూస్ వింటాడు. ఒకవేళ పేపర్లు కానీ అందుబాటులో ఉంటే పేపర్లు చదువుతాడు. దాని తర్వాత 1-2 పుస్తకాలు చదువుతాడు. దాని తర్వాత మొత్తం మిగతా కేడర్నంతా లేపి వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తాడు. ఎక్సైజులు, ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి. అది దాంట్లో రూత్లెస్గా ఉంటాడు. ఎవరు చేయకపోయినా కూడా సహించడు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అనేది అతను నమ్ముతాడు. అందుకని అది 1-2 అవర్స్ చేస్తాడు. అతనికి ఇష్టమైనది వచ్చి టీ, తర్వాత బీఫ్, చికెన్, ఈ 2 బాగా ఇష్టం అని చెప్తారు. అయితే అతనికి తర్వాత కాలంలో డయాబెటీస్ వచ్చిందని, డయాబెటీస్ వల్ల ఓన్లీ చపాతీలకు మాత్రమే తర్వాత కాలంలో పరిమితం అయ్యాడనేది కూడా ఆమె చెప్తుంది. సో అతను 10th క్లాస్ చదివినప్పటికీ మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథాలను అర్థం చేసుకోవడానికి మిగతా చదువుకున్న కామ్రేడ్లతో కలవడం, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఇవన్నీ చేశాడు. అట్లాగే మిలిటరీ పరంగా కూడా అతను టాప్లోకి వెళ్ళిన తర్వాత 3 అంచెల భద్రతా వ్యవస్థను పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ ఒక 15 ఏబిసి అని ఉంటారు. ఏలో 15 మెంబర్స్, సిలో 10 మెంబర్స్, మళ్ళీ ఒక 10 మెంబర్స్ అలాగే పెట్టుకొని, సో ఎవరు తనని డైరెక్ట్గా కలవడానికి లేదు. మావోయిస్టులు అయినా కూడా పర్సనల్ టీం ఉంటారు. ఆ టీము ద్వారానే కలవాలి తప్ప ముందుగా టీము కలుస్తారు. టీము కలవమంటేనే ఇతను కలుస్తాడు. సో చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. దీన్ని టెక్ జాగ్రత్తలు అంటారు. టెక్ జాగ్రత్తలు తీసుకోవడంలో ఈయన నెంబర్ 1.
అసలు ఎప్పుడు ఏ రకమైన ఫోన్లు కానీ ఏ రకమైన టెక్నాలజీ కానీ వాడేవాడు కాదు. అట్లాగే ఏదైనా గ్రామానికి వెళ్ళినా ఇతను డైరెక్ట్గా వెళ్ళడు. ముందుగా టీమును పంపించి మొత్తం చెక్ చేయించుకొని ఇన్ఫార్మర్లు ఉన్నారా, పోలీసులు ఏమన్నా చుట్టుముట్టే అవకాశం ఉందో అన్నీ స్టడీ చేసినాకనే వెళ్తాడు. అంత జాగ్రత్తగా ఉంటాడు. ఇతడంటే కేడర్లకు కూడా చాలా ఆరాధన భావం. ఎందుకంటే బ్యాటిల్స్లో ముందుండి నిలబడతాడు. ఇతను ఆర్గనైజ్ చేసిన ప్రతి యాంబుష్ కానీ పోలీసుల మీద అటాక్ కానీ అన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఎందుకంటే ఇతను మెటికులస్గా ఆర్గనైజ్ చేస్తాడు. టీముని గైడ్ చేయడంలో కూడా ముందుంటాడు. సో 300 మంది 400 మంది ఒక్కొక్కసారి 1000 మందిని కూడా ఇతను ఆర్గనైజ్ చేసి తీసుకెళ్ళి అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇతని మీద కూడా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా వాళ్ళ లిస్ట్లో టాప్ క్రిమినల్ లిస్ట్లో ఇతని పేరుంది. సో ఇతని మీద ₹1 కోటి ఇది కూడా ఉంది. వాళ్ళ భార్య మీద కూడా ఒక 50 లక్షలు ఉంది. సో ఇతను చనిపోవడం అనేది మావోయిస్ట్ డిపార్ట్మెంట్కి ఒక డెత్ బ్లో అని చెప్పొచ్చు. ఒక చావు దెబ్బ అంటారు కదా, అటువంటి ఒక చావు దెబ్బ. ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్కి కావచ్చు, పండగ చేసుకునే కైండ్ ఆఫ్ దినం ఈరోజు. సో ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే కైండ్ ఆఫ్ రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.